అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 36వ భాగము. రచయిత స్వర్ణ బొప్పాల గారు. క్రిష్ అలా ఆలోచించడం చూసి ఏం జరిగింది సార్? ఆ పర్సన్ ఎవరో తెలిసిందా అని అడిగింది రాధ. నంబర్ అయితే చూశాను కానీ ఆ పర్సన్ ఎవరు కనుక్కోవాలి అన్నాడు క్రిష్. ఒకసారి నాకు ఆ నెంబర్ చూపించండి సార్ అంది రాధ. క్రిష్ రాధకి ఆ నంబర్ చూపించగానే రాధ మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. కానీ క్రిష్ అది అబ్జర్వ్ చేయలేదు. విజయేంద్ర గారిని ఇన్వైట్ చేసిన తర్వాత వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు అనుకొని విజయేంద్ర గారి పిఏకి కాల్ చేశాడు క్రిష్. క్రిష్ పేరు మీదకి రాగానే సార్ మీరా, నేను సార్తో మాట్లాడి మళ్ళీ మీకు కాల్ చేస్తాను సార్ అన్నాడు పిఏ. కొంచెం సేపటి తర్వాత విజయేంద్రని ఫంక్షన్కి ఇన్వైట్ చేశాడు క్రిష్. నేను తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు విజయేంద్ర. రాధకి నంబర్ చూయించిన తర్వాత ఆ నంబర్ ఎవరిదో కనుక్కున్నాడు క్రిష్. క్రిష్ కనుక్కున్న తర్వాత ఆ అమ్మాయికి వీడికి సంబంధం ఏంటి? ఆ అమ్మాయి వీడికి హెల్ప్ చేయటం ఏంటి? అయినా ఆ అమ్మాయికి నా మీద ఎందుకు కోపం? అదే ఆలోచిస్తూ ఉన్నాడు క్రిష్. ఎంత ఆలోచించినా తనకి ఏమీ అర్థం అవలేదు. నేను ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాను, ఏంటది అని ఆలోచిస్తూ ఉన్నాడు క్రిష్. రాధ ఫోన్ తీసుకొని సార్ నేను మళ్ళీ వస్తాను ఇప్పుడే అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని నిత్యకి కాల్ చేసింది. నిత్య కాల్ లిఫ్ట్ చేసి ఏంటి నువ్వు నాకెందుకు కాల్ చేశావు అంది. నేను చెయ్యలేదు, చేసేలా నువ్వు చేస్తున్నావు అంది రాధ. నీతో మాట్లాడటానికి నేనేమీ తప్పించుకోవటం లేదు ఇక్కడ అంది నిత్య. సేమ్ ఫీలింగ్. అది కూడా కానీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో నీతో నార్మల్గా మాట్లాడతాం కాదు చంపేస్తాను అని రాధ కోపంగా. నువ్వు ఎంత, నీ బ్రతుకెంత? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పటి వరకు నేనేం చేయలేదు. నేనేదో చేశాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇప్పుడు నిజంగానే చేస్తాను. ఏం చేస్తానో చేసుకో అంది నిత్య. నేను ఏదైనా చేయగలను. ఏదైతే నీ ఒత్తి పలుకుతూ కానీ నీలాంటి వాళ్ళ వల్ల మంచి వ్యక్తికి చెడ్డ పేరు వస్తుంది అని ఒకే ఒక కారణంతో అడుగుతున్నాను. లేదంటే నువ్వు ఇప్పుడు ఇలా ఉండేదానివి కాదు గుర్తుపెట్టుకో అంది రాధ. ఎవరి గురించో ఆలోచించి కాదు, నీకు చేత కాదు అని చెప్పు అంది నిత్య. నేనేం చేస్తానో చెయ్యగలను నీకు బాగా తెలుసు. నా కోపం తెప్పించుకు అంది రాధ. నిత్య బాగా నవ్వుతూ మేడం గారికి కోపం వస్తుందంట. కోపం వస్తే నన్ను ఏదో చేస్తుందంట అని వెటకారంగా అంది. ఇంకా తనతో ఆర్గ్యూ చేసే టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు అనుకొని కాల్ కట్ చేసింది రాధ. రాధ అప్పటికే రూమ్లోకి వచ్చి చాలా టైం అవటంతో ఫోన్ మాట్లాడి రూమ్లో నుండి బయటికి వెళ్ళింది రాధ. మోహన్ చూడగానే తను చాలా డిస్టర్బ్గా ఉంది అని అర్థమైంది క్రిష్కి. రాధా, ఆర్ యూ ఓకే అని అడిగాడు క్రిష్. హాయ్ సార్, ఐఎమ్ ఓకే అంది రాధ. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటకు మాత్రం ఎక్స్ప్రెస్ చేయదు. కానీ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా తనేంటో ఈ అమ్మాయి అనుకున్నాడు క్రిష్. శివానీని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది కార్తీక్కి. వెంటనే కాలేజ్ దగ్గరికి వెళ్ళి శివానీకి కాల్ చేశాడు. ఫోన్ తీసి చూసింది శివాని. కార్తీక్ కాల్ చేస్తూ ఉండటంతో చూసి ఏంటి ఇది కలా నిజమా? కార్తీక్ నాకు కాల్ చేస్తున్నాడా అని అనుకుంది. కానీ కాల్ లిఫ్ట్ చేద్దామంటే క్లాస్ జరుగుతూ ఉంది. కాల్ కట్ చేసి క్లాస్లో ఉన్నాను అని టెక్స్ట్ మెసేజ్ చేసింది. నేను మీ కాలేజ్ దగ్గర ఉన్నాను, కమ్అవుట్ అని టెక్స్ట్ చేశాడు కార్తీక్. మెసేజ్ చూసి చాలా ఎక్సైట్ అవుతూ నిజమా అని గట్టిగా అరిచింది శివాని. సీరియస్గా క్లాస్ వింటున్న అందరూ శివాని వైపు చూశారు. శివాని పక్కనే ఉన్న మాన్సి హే ఏమైంది, ఎందుకలా అరిచావు అని అంది. సార్ శివానీని క్లాస్ నుండి బయటికి పంపించేశాడు. తనకి కావాల్సింది అదే కాబట్టి హ్యాపీగా క్లాస్లో నుండి బయటికి వెళ్ళిపోయింది శివాని. తన బిహేవియర్ తేడాగా అనిపించింది మాన్సికి. కానీ క్లాస్ రన్ అవుతూ ఉండటంతో ఇంకేమీ ఆలోచించకుండా సైలెంట్గా క్లాస్ వింటూ ఉండిపోయింది. శివాని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయి కార్తీక్ కార్ దగ్గరికి వెళ్ళింది. కార్కి ఆనుకొని నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తూ ఉన్నాడు కార్తీక్. శివాని దగ్గరికి రాగానే తనని హగ్ చేసుకున్నాడు. ఏ ఇడియట్, ఇది రోడ్ రా, మనం రోడ్డు పైన ఉన్నాం అని అరిచింది శివాని. అలాగే హగ్ చేసుకొని సో వాట్ అన్నాడు కార్తీక్. కాలేజీ ముందు ఎవరైనా చూస్తే బాగుండదు అనుకొని ఎవరైనా చూస్తున్నారా అని కంగారుగా చుట్టూ చూసింది శివాని. శివాని అలా కంగారు పడటం చూసి చిన్నగా నవ్వుకొని హగ్ రిలీజ్ చేసి కార్ ఎక్కు అన్నాడు. వెంటనే వెళ్ళి కారులో కూర్చుంది శివాని. అందరూ నిన్ను చూసి భయపడతారు, ఈరోజేంటి వెరైటీగా భయపడుతున్నావు అన్నాడు కార్తీక్. కోపంగా చూసింది శివాని. ఓయ్ పొట్టి, అలా చూస్తున్నావు అన్నాడు కార్తీక్. నన్ను పొట్టి అంటావా బండ సచ్చినోడా? కాలేజ్ ముందు రోడ్డు పైన అలా హగ్ చేసుకుంటే ఎవరైనా చూస్తే నా పరువు ఏమవుతుంది అంది శివాని. అమ్మ పొట్టిదానా, నన్ను బండ సచ్చినోడా అంటావా?
అయిపోయావు నువ్వు నా చేతిలో అని కార్ స్టాప్ చేసి శివానిని దగ్గరకు లాక్కున్నాడు. హలో! ఏం చేస్తున్నావు? వదిలిపెట్టు అని అరిచింది శివాని. నన్ను తిట్టినందుకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అన్నాడు కార్తీక్. సారీ ప్లీజ్ వదిలిపెట్టు అని శివాని నాకు అలా వద్దు సారీ అన్నాడు కార్తీక్. మరింకెలా కావాలి అని అడిగింది శివాని. ఇలా అని అంటూ శివానీని దగ్గరకు తీసుకొని లిప్ లాక్ చేశాడు. శివాని కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉంది. కొంచెం సేపటికి కార్తీక్ కిస్‌కి మెల్ట్ అయిపోయి తను కూడా తిరిగి కిస్ చేస్తూ కార్తీక్ హెయిర్‌లో హ్యాండ్ పెట్టి చుట్టూ లాగుతూ ఉంది. తను అలా జుట్టు లాగుతూ ఉంటే నొప్పిగా ఉన్న ఆ నొప్పిని ఏమాత్రం పట్టించుకోలేదు కార్తీక్. కొంచెం సేపటి తర్వాత శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ మెల్లగా కార్తీక్‌ని చేత్తో పిలిచింది శివాని. శివానీని వదిలిపెట్టి నవ్వుతూ తన వైపు చూశాడు కార్తీక్. సిగ్గుతో తలదించుకుంది శివాని. అమ్మో! అదంతా సిగ్గే. మా ఫైర్ బ్రాండ్‌కి కూడా సిగ్గుపడటం తెలుసా అన్నాడు కార్తీక్. నేను కూడా అమ్మాయిని కాదా? అందరి దగ్గర ఎలా ఉన్నా మనసుకు నచ్చిన వాడి దగ్గర ఇలాగే ఉంటాను అంది శివాని. కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లవ్ యూ రా! లవ్ యూ సో మచ్ అన్నాడు. చిన్నగా స్మైల్ ఇచ్చి ఊరుకుంది శివాని. నేను ఏం చెప్పానో విన్నావు కదా! నువ్వేమి చెప్పవా? అన్నాడు కార్తీక్. స్టమక్ పై హ్యాండ్ పెట్టి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అంది క్యూట్‌గా శివాని. శివాని అలా క్యూట్‌గా అడగటం కార్తీక్‌కి చాలా నచ్చింది. సరే పద తిందామని రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళాడు కార్తీక్. శివాని స్లోగా తింటూ కార్తీక్‌తో మాట్లాడుతూ ఉంది. కార్తీక్ టైం చూసుకొని నేను వెళ్ళాల్సిన టైం అయ్యింది శివాని. కొంచెం ఫాస్ట్‌గా తింటే బాగున్ను అని అనుకున్నాడు. కార్తీక్ కంగారుగా ఉండటం చూసి ఎనీ ప్రాబ్లమ్ అని అడిగింది శివాని. హా! కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. వెళ్ళాలి అన్నాడు కార్తీక్. ఎక్కడికి అంత అర్జెంటుగా అంది శివాని. మన గురించి తెలియక పిల్లబచ్చా గేమ్స్ ఆడుతున్నారు కొందరు. వాళ్ళకి మనమేంటో చూపించాలి కదా అన్నాడు కార్తీక్. క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టింది శివాని. చిన్నగా స్మైల్ ఇచ్చి తిను ఆకలి అన్నావు కదా తినటం లేదు అన్నాడు కార్తీక్. ముందు నువ్వు చెప్పు తింటాను అంది శివాని. సరే నువ్వు తింటూ ఉండు నేను చెప్తాను అని కార్తీక్. సరే చెప్పు అంది శివాని. నువ్వు నాకు కాల్ చేసి చెప్పావు కదా ఆ కన్స్ట్రక్షన్ జరిగేది ఎవరిదో కాదు నా ఫ్రెండ్ క్రిష్‌ది. అది చేపిచ్చింది ఎవరో నాకు తెలుసు. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు కార్తీక్. ఓహ్! ఓకే. నేను నీతో వస్తాను అంది శివాని. వద్దు నిన్ను రిస్క్‌లో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు కార్తీక్. ప్లీజ్ నేను వస్తాను అంది శివాని. వద్దు అని లేవబోయాడు కార్తీక్. శివాని తినే వరకు వెయిట్ చేసి తనని తీసుకొని వెళ్ళాడు కార్తీక్. తీసుకువెళ్ళాడు అని ఎక్స్‌పెక్ట్ చేయని శివాని కార్తీక్ తీసుకొని వెళ్ళటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కార్తీక్ మానస్ దగ్గరికి వెళ్ళాడు. మానస్ కార్తీక్‌ని చూసి రాంగ్ ప్లేస్‌కి వచ్చినట్టున్నావు. రాంగ్ పనులు చేసే ఒక పర్సన్ దగ్గరికి వచ్చాను. రాంగ్ ప్లేస్‌కి రాలేదు అన్నాడు కార్తీక్. మానస్‌ని చూడగానే శివానికి చాలా కోపం వచ్చింది. మానస్ బిహేవియర్ ఫస్ట్ నుండి కూడా శివానికి నచ్చదు.